CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. Is it police station? ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం. వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక AMW 9927 అంబాసిడర్ కారులో పారిపోతోంది. వాట్? నాగార్జున సాగర్ వెళ్లే రోడ్ లో వెంబడిస్తే పట్టుకోవచ్చు. ఓకే. ఐ పిటి యు శిరీష. పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు, నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు. అవును, చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు. అడగనా? అడుగు. నీకు సినిమా హీరో కృష్ణ గారు చాలా బాగా తెలుసని అంటుంటావు కదా, అది నిజమేనా? నిజమే. మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా? మాట్లాడటమా? ఓ స్పీచ్ దానా, వెంటనే షేక్ అని కూడా ఇస్తారు. అయితే ఒక్కసారి అటు చూడు. కృష్ణ గారు అక్కడున్నారేంటి? అక్కడ షూటింగ్ జరుగుతోంది. పాపం నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్. పది వెళ్ళు. అబ్బెందుకు? ఆయన అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు. నేను తాత మాట్లాడతా. అదేం కుదరదమ్మా. సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకిల్ తీసుకొని వచ్చేద్దు గాని. దాదా తప్పదంటావా? తప్పదు. చూడమ్మా, నీకోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది? పది వెళ్ళు. అంతేనంటావా? అంతే. అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, నేను మాట్లాడొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీ అభిమాని, మీ అభిమాన్ సంఘాలకి ప్రెసిడెంట్ ని. ఓ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోశాను. దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరుగు పోతుంది. ఇట్స్ ఆల్ రైట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అఫ్ కోర్స్ మీరైనా నాకు అమ్మాను అనుకోండి. అలాగా, గ్లాడ్ టు మీట్ యు. వస్తానండి. బామ్మా, నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటమ్మా అంత శుభవార్త? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా తల్లి, నా అమ్మే, ఎన్నా మంచి మాట చెప్పా. కంగ్రాచులేషన్స్. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రిక మనమే చీఫ్ ఎడిటర్. షట్ అప్. అమ్మా, ఇంతకీ ఎవరిని చేసుకుంటున్నావు, ఎప్పుడు చేసుకుంటున్నావు? మా మంచి బామ్మ ఎవరిని చూస్తే వాళ్ళని, ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకుంటాను. నా తల్లి, నా అమ్మే, నేనంటే ఎంత నమ్మకం. ఉండమ్మా, దిష్టి తీస్తా. అయ్యో వదిలే బామ్మ, నాకు పనుంది. బామ్మ, బామ్మ, బామ్మ. వండర్ఫుల్. అచ్చ నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు. వెల్, వాళ్ళు వెతుకుతున్న సారికవి నువ్వేనన్నమాట. హత్య ఏమిటి, పారిపోవడం ఏంటి? నేను శిరీషను బామ్మ. ఏంటమ్మా ఇది? నేను శిరీషను బామ్మ, నన్ను నమ్ము. షటప్. నేను చెప్తాను బామ్మ. ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది. అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి 10 రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పెళ్ళారు. బామ్మ, ఇదేదో కుట్ర. ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు. నేను బామ్మ, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచావు. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? ఎత్తుకుని పెంచింది నిన్ను కాదు, నన్ను. బామ్మ, ఈ మాయలాడి మాటలకు మోసపోకు. తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం ఎక్కించాలని చూస్తోంది. నమ్మకు బామ్మ. కాదు బామ్మ, దీని మాటలు నమ్మకు. ఒక్కసారి సరిగ్గా చూడు బామ్మ.
ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది. భగవంతుడా, ఏమిటిదంతా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసలు, ఏది నకిలీ? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని కాదని ఎవరికి న్యాయం చేయను? పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పుడే తేలిపోతుందమ్మా. అక్కర్లేదు మేడం, మేమే వచ్చాం. ఇన్స్పెక్టర్, ఇదిగో మీరు వెతుకుతున్న సారిక. కానిస్టేబుల్ సార్, ఏమైనా అరెస్టెంట్? అలాగే సార్. ఇన్స్పెక్టర్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. ఎవరు హత్య చేశారో, ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో నిరూపిస్తాను. టైమా? ఏ మళ్ళీ తప్పించుకుందామనా? కమాన్, నో కమాన్ ఐ సే. ప్లీజ్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. నేనే నిరూపించుకుంటాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనబడే ఈ అమ్మాయి. నేను సారికని కాదు, శిరీషని. అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సారిక అనబడే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది. ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరినీ మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. నో యువర్ ఆనర్, నేనే అసలైన శిరీష్ అని. ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలున్నాయి. ప్రవేశపెట్టమంటారా యువర్ ఆనర్? ఎస్, ప్రవేశపెట్టండి. మొదటి సాక్ష్యం శిరీష బామ్మగారు శ్రీమతి పార్వతమ్మ గారు. చూడండి పార్వతమ్మ గారు, ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి. అలాగే చెప్తానమ్మా. నేనే బామ్మ. ఇదేనమ్మా మా శిరీష? కాదు బామ్మ, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పు. మీరు వెళ్ళొచ్చు. రెండో సాక్షిగా క్రాంతి పత్రికలో పనిచేసే రిపోర్టర్ మోహన్ గారిని పిలిపించవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ మోహన్. ఎస్ మేడం. వీళ్ళిద్దరిలో ఎవరు అసలైన శిరీషో చెప్పగలరా? మోహన్. సందేహం లేదు, ఏడు శిరీష. దట్స్ ఆల్. మీరు వెళ్ళొచ్చు. ఆఖరు సాక్షిగా సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏమే శిరీష? ఈమె నిస్సందేహంగా హంతకురాలు సారికేనని రుజువు అయిపోయింది. నో యువర్ ఆనర్, ఇదంతా అహోబలరావు కావాలని పనిని కుట్ర. నా స్థానంలో ఆమె నుంచి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి. అహోబలరావు గారికి మీ మీద కుట్ర పనవలసిన అవసరం ఏమిటి? అతని రహస్యాలన్నీ బట్టబయలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది. ఆల్ రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ 15 రోజులు మీరెక్కడ ఉన్నారు? ఆ 15 రోజులు నేను ఒక చోట ఉన్నాను. ఎక్కడ? అది నేను చెప్పండి. ఎక్కడున్నారు? ఎందుకున్నారు? చెప్పలేరు. ఎందుకంటే మీరు శిరీష కాదు కాబట్టి. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవతో అహోబలరావు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 15 రోజులుగా పోలీస్ కళ్ళలో కారం కొట్టి తిరుగుతూ పోలీసుల కంటపడగానే తప్పించుకోపోయి కార్ యాక్సిడెంట్ కి గురైన సారిక మీరే. నేను తప్పించుకోలేదు. కారు బ్రేకులు పనిచేయలేదు. దబాయించకండి మీ సారిక. మీరు నడిపిన కారు అప్పటికి 20 రోజుల క్రితం వైజాగ్ లో దొంగిలించబడ్డ కారు. అంటే ఆ కారులోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. యువర్ ఆనర్, నిస్సందేహంగా ఈ అమ్మాయి సారికని రుజువైంది కనుక ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నేను చెప్పేది నమ్మండి. నో యువర్ ఆనర్, నేను చెప్పేది నమ్మండి. దయచేసి నమ్మండి యువర్ ఆనర్. ప్లీజ్ దయచేసి నమ్మండి యువర్ ఆనర్. పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి హత్య చేసిన అమ్మాయి సారిక ఏమేనని కోర్టు విశ్వసిస్తోంది.
హత్యకు సంబంధించిన అతి స్పష్టమైన వీడియో టేపుల ఆధారంగా ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది. ఈ పేపర్ చూడు. ఈ అమ్మాయి అచ్చను కిడ్నాప్ చేసిన శిరీష్ లేదు. డబ్బు కోసం ఇంతవరకు ఎవరికైనా బాధ కలిగించుండొచ్చు, కష్టం కలిగించుండొచ్చు. కానీ నా వల్ల ఏ పాపం ఎరగని ఓ ఆడపిల్ల ఊరికమ్మ ఎక్కటం నేను భరించలేను. దీనికి కారణమైన ఆవబలరావుని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే నేను నిన్ను రక్షిస్తాను. చెప్పు, నువ్వే నన్ను నిరూపించుకునే సాక్ష్యాలు. చెప్పను. శిరీష? అవును, నేను చెప్పను. ఎందుకని చెప్పు. ఎందుకు చెప్పాలో తెలియక. నువ్వు బ్రతకడం కోసం చెప్పాలి. ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నీ కోసం బ్రతకాలి, నీ వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరు నా వాళ్ళు? రేపో మాపో రాలిపోయే నా బామ్మ కోసం బ్రతకాలా? ఎవరి కోసం బ్రతకనవసరం లేదు, ఒక్క మనిషి కోసం తప్ప. ఎవరా మనిషి? నువ్వే. శిరీష, అందుకే నేను బ్రతకాలనుకోవడం లేదు. శిరీష, యువర్ మ్యాడ్. నేను ఒక బజార్ రౌడీని. మొగల్ రేకు గుచ్చుకుంటుందని తెలిసినా జడ నిరాకరించదు రంజిత్. మడిచి ముడుచుకుని మురిసిపోవాలని చూస్తుంది. నేనొచ్చింది మనసిచ్చి పుచ్చుకోవటానికి కాదు శిరీష, నిన్ను రక్షించడానికి. నన్ను రక్షించాలంటే నువ్వు నన్ను ప్రేమించానని ఒప్పుకోవాలి. అప్పుడు నేనే శిరీషనని నిరూపించుకునే ఆధారాలు చెప్తాను. అసలు నేనే నిన్ను కిడ్నాప్ చేశానని పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు నమ్మరు, నమ్మినా ప్రయోజనం లేదు. ఇది కూడా నాటకం అంటారు, నిన్ను జైల్లో పెడతారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని జరిగినా ఇంత జరిగినా స్టిల్ ఐ లవ్ యూ. నాకు చిన్న అనుమానం, అడగనా? అడుగు. ఒకవేళ చివరి నిమిషంలో నిజం తెలిసిపోయి ఆ శిరీష్ను వదిలేసి పోలీసులు నిన్నే కుళ్ళబడిచి ఉరిదీస్తే? అలా జరిగితే ముందు నిన్ను దరికి ఆ తర్వాత నేను ఉరికమ్మ ఎక్కుతాను. ఈ అహోబలరావు పథకం అంటే కంచుకోట. దాన్ని ఎవరూ భేదించలేరు, ఎవరు పడగొట్టలేరు. పొరపాటు పడుతున్నావు అహోబలరావు. నువ్వా? ఎంత కంచుకోటైనా ఫిరంగి గుండెకి ముక్కలైపోతుంది తెలుసా? నేను పిలవకుండా ఎందుకు వచ్చావు? నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నా చేత నువ్వు చేయించిన తప్పు సరిదిద్దుకోటానికి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఒక అమ్మాయిని దాచి ఉంచమంటే సరేనన్నాను గాని ఆ అమ్మాయిని ఉరికమ్మ ఎక్కిస్తానంటే సహించలేను. రంజిత్, నీకు డబ్బిచ్చాను, నువ్వు నాకు కావలసిన పని చేశావు. దట్స్ ఆల్. మిగతా విషయాలు నీకు అనవసరం. అహోబలరావు, నీకు ఆ రోజే చెప్పాను, డబ్బిస్తే పని చేస్తాను గాని నీచమైన పనులు చేయనని. కత్తులు అమ్ముకునేవాడు ఈ కత్తి కూరగాయలు కొయ్యటానిక, హత్యలు చేయటానిక అని అడగకూడదు. అమ్ముకునే వరకే వాడిష్టం. నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు, నా పని చేశావు, అంతే. అహోబలరావు, మర్యాదగా చెబుతున్నాను, నువ్వు చేసిన కుట్ర నాకు అర్థమైంది. పోలీసుల ముందు అసలు నిజం ఒప్పుకొని ఆ అమ్మాయిని నిర్దోషిగా విడిపిస్తావా లేదా? నెవ్వర్. యుద్ధం చేసేవాడికి జాలి, దొంగతనం చేసేవాడికి నీతి ఉండకూడదు రంజిత్. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇంతకాలానికి నా కత్తి వేటుకు దొరికింది. నా నాశనాన్ని కోరుతున్న శిరీష శవాన్ని నేనే స్వయంగా దహనం చేస్తాను. ఇంపాసిబుల్ అహోబలరావు. శిరీష నిర్దోష నిరూపిస్తాను. నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ శిరీషను ఊరికంబం ఎక్కిస్తాను. రంజిత్, కుర్రవాడివి, మరీ అంత రెచ్చిపోకు. ఇప్పుడు శిరీష స్థానంలో ఉన్న మనిషి నకిలీది అని నువ్వు నిరూపించలేవు. ఎందుకంటే దస్తూరి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డుల వరకు అన్నిటినీ మార్చివేశాను. అధికారులు, పోలీసులు నా చేతుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపోకు. చట్టబద్ధంగా చట్టం చేతే శిరీషను హత్య చేస్తున్నాను. తొందరపడ్డావు, నీ గతి అంతే. చూడు అహోబలరావు, ఈ రోజు నుంచి నీకు నాకు యుద్ధం మొదలవుతుంది. ఓడిపోతావు. నువ్వు నెగ్గలేవు. మన డిస్టిలరీ ఫ్యాక్టరీ పునాదులతో సహా పెళ్ళిపోయిందా? ఎందుకు జరిగిందలా? నేను బాంబు పెట్టాను కనుక. నేను అనుకున్నాను మా అల్లుడుకు నువ్వే కరెక్ట్ అయిన మొగుడు అని. రంజిత్, ఎందుకు చేశావు ఈ పని? నేనెందుకు చేస్తానో నీకు తెలియదా అహోబలరావు? కిరాయికి చేశాను. వీడు చాక్లెట్ ఇస్తాన్నాడు. ఏం చాక్లెట్ అది?
5 స్టార్ 5 స్టార్ ఇచ్చాడు, చేశాను. Shut up! ఈ అహోబలరావు అంటే అంత తేలిగ్గా ఉందా? నేను తలుచుకుంటే ఎవరో తలుచుకున్నట్టున్నారు. ముందా ఫోన్ స్పీకింగ్. ఏమిటి? షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ బాంబు పేలి ముక్కలైపోయింది, అంతేనా? శభాష్ బాబు, సెంటర్ చూస్తాను నువ్వు. ఈ పని ఎందుకు చేశావు? వీడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, చేశాను. ఎరా అంతేనా? అవును. మళ్ళీ ఎవరో తలుచుకుంటున్నారు, మాట్లాడు. మా బాస్ కి ఒక మెగ్డల్ ఫుల్ బాటిల్ కొనిచ్చాను. ఎందుకని అడగవే? ఎందుకు బాబు? నీ పింగాణి పిడతల ఫ్యాక్టరీని పేల్చడానికి. ఆ ఫోన్ అదే ఉంటుంది. అమ్మ నాయన, నా పిడతల ఫ్యాక్టరీ ఏమైపోయింది? ఫ్యాక్టరీ పేలి పిడతలు పగిలిపోయాయి. పిడతల ఫ్యాక్టరీ పేలిపోయిందా? నీ జిమ్మడి పోను, నీ చేతులు ఇరిగిపోను. అంతగా కావాలనుకుంటే 4 పిడతలు నీ మొహన పడేసేదాన్ని కదా. మన దెబ్బకిన పిడతలే తట్టుకోలేవు. ఇక నీ నాజూకు పింగాణి పిడతలు పిండి అయిపోతాయి. వీడికి నుంచి కదలడానికి వీల్లేదు. మరో 2 నిమిషాల్లో శవమై నా కాళ్ళ మీద పడాలి. ఆగండి ఆగండి ఆగండి. ఒరేయ్, టైం ఎంతైంది? 4 గంటల 59 నిమిషాల 56 సెకండ్లు. ఇంకా 4 సెకండ్లే ఉంది బాస్. రెడీ, అందరూ ఒకసారి చెవులు మూసుకోండి. 1 2 3. అది నేను నీ పెరట్లో పాతి పెట్టిన బాంబు. నువ్వు నన్ను ఏమైనా చేయాలని ప్రయత్నించావనుకో, ఈ చుట్టుపక్కల పెట్టిన బాంబులన్నీ పేలి మీరందరూ పోతారు. వస్తాను, బాంబులు ఎత్తుక్కోండి. వెతకండి బాంబులు. ఆ బాంబులు దొరుకుతాయని నమ్మకం నాకు లేదు. పదమాయలు. మేడం మేడం, బ్రహ్మాండమైన న్యూస్. ఏమిటిది? ఈ దెబ్బతో ఆ బిలంగాడి పని ఫినిష్. బిలవా? ఎవరు? అదే అహోబలరావు, మన శత్రువు. ఓ, ఈ దెబ్బతో వాడి పని. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్స్ కు వాడే కారణం విషయం నేను సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చాను. ఇదిగో నేను ఎక్స్పోజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్. అంటే వాడి దుర్మార్గాలకి తెరపడే రోజు దగ్గర పడిందన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. రేపొద్దున హెడ్ లైన్స్, అక్రమాల అహోబలరావు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు వగేరా వగేరా వగేరా. మోహన్, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు మేడం. వెళ్ళు. ఓకే మేడం. రేపటి పేపర్లో హెడ్లైన్స్ నేను చెప్తాను, రాసుకోండి. ప్రముఖ పారిశ్రామికవేత్త అహోబలరావు మీద కొంతమంది చేస్తున్న వ్యతిరేక ప్రచారం. ఏమిటి మాట్లాడేది? చెప్పింది చేయండి. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన దానికి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు. మొత్తం మ్యాటర్ అంతా ఆయనకు అనుకూలంగా రాయండి. అమ్మా, ఈ రోజు నువ్వు ఎందుకులా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మన పత్రికకు పాలసీ ఉంది, ప్రజల్లో దానికో విలువ ఉంది. విశ్వం గారు, పత్రిక నాది, పాలసీ కూడా నాదే. ఈ రోజు నుంచి నా పాలసీ మార్చుకుంటున్నాను. అది కాదమ్మా. షట్ అప్. డూ వాట్ ఐ సే. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నాన్నగారు నేను స్వాతంత్ర్య పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని మన పత్రికను దేశం గర్వించే స్థాయికి తీసుకురావాలని మేం పడిన కష్టాలన్నిటికంటే నువ్విప్పుడు అన్నావే షటప్ అని, ఆ మాటకి ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఐమ్ సారీ. వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు. అన్న మాటకు కట్టుబడి ఉండడం, కట్టుబడ్డ పాలసీకి అంటి పెట్టుకుని ఉండడం నా పాలసీ. ఇవాళ నా పాలసీ మార్చుకుని ఈ పేపర్లో పనిచేయలేను. నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు పెన్ను విరిచి బయట పారేయన్నాడు నా ప్రాణమిత్రుడు ఆనందరావు, అంటే నీ తండ్రి. 100 తుపాకులకు భయపడిన గాని ఒక్క పత్రికకు భయపడతాను అన్నాడు ఒక నియంత. పత్రిక అంటే అంత గొప్పదమ్మా. అలాంటిది కొన్ని లక్షల మంది చదివే పత్రికను చేతిలో పెట్టుకొని ఒక సామాన్యుడైన దుర్మార్గుడికి నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కలలో కూడా వాడి మీద నిప్పులు గురిపించాల్సిన నువ్వే ఎందుకు ఇలా మారిపోయావో నాకు అంతుపట్టడం లేదు. నీ అక్షరాలు వాడి గుండెల్లో తుపాకీ గుళ్ళల్లా దూసుకుపోతూ ఉంటే చూసి ఆనందించగలను గాని వాడిపోయిన పువ్వుల్లా వాడి పాదాల మీద పడుతూ ఉంటే చూసి సహించలేని తల్లి. వస్తా, ఇదే నా రాజీనామా. అయితే అది ఖచ్చితంగా నా మనవరాలు కాదు. జైల్లో ఉరికమ్ము ఎక్కబోతున్న అమాయకురాలే నా అసలైన మనవరాలు. అవును బామ్మ, ఆ నవ్వు శిరీషది కాదు, ఆ నడక శిరీషది కాదు, ఆ నడత శిరీషది కాదు, ఆ గుణం శిరీషది కాదు. మీరు చెప్పేది నిజమైతే
మనం ముందుగా కలుసుకోవాల్సింది జైల్లో ఉన్న అసలు శిరీషని. అవును బాబు. అవునమ్మా, పదండి. పదండి. అవును బామ్మ, నేనే శిరీష్నని ఆ రోజు నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. నీలో ఏదో మార్పు వచ్చిందనుకున్నానే కానీ నీ రూపంలో ఆ రాక్షసి నా ఇంట్లో చేరి నిన్నే తన పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదమ్మా. నేను కూడా పొరపాటు పడ్డానమ్మా. చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన శిరీష నా మీదే నోరు జారిందని ఆవేశపడ్డానే తప్ప ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ నకిలీ మనిషి అప్పుడే దొరికిపోయి ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనకు కావలసింది పశ్చాత్తాపం కాదు, నా మనవరాల్ని ఉరికమ్మం నుంచి తప్పించాలి మాస్టారు, తప్పించాలి. మనందరం వెళ్ళి విషయం కోర్టులో చెప్తే నమ్మరు మోహన్. ఒకసారి నేను కాదని చెప్పిన మీరే మళ్ళీ అవునని సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. మరి నిన్ను విడిపించుకునే మార్గం ఏమిటో చెప్పమ్మా. నేను చెప్తాను. ఎవరు బాబు నువ్వు? శిరీష ఈ పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారకుడినైన ఓ దుర్మార్గుణ్ణి. రంజిత్, నాతో రండి, ఏం చేయాలో చెప్తాను. రండమ్మా. అందరికీ నా నమస్కారం. ఓటున్న ప్రజలకు 2 నమస్కారాలు. ఈ రోజు చాలా గొప్ప రోజు. ఎందుకంటే ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్న క్రాంతి పత్రిక, శ్రీ అహోబలరావు గారు తమ పాలసీలను మార్చుకుని క్రాంతి పత్రికను అమ్మివేయటానికి కుమారి శిరీష గారు, కొనటానికి శ్రీ అహోబలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టుచప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని. కానీ వారు పెద్ద మనసుతో మనందరినీ ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవటం చాలా సంతోషకరమైన విషయం. దుర్ముహూర్తం వచ్చే వేళైంది. లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆడండి. శిరీష, ఒక్కసారి లేచి నిలబడు. రంజిత్, ఏమిటి? చెబుతాను, ఆశ్చర్యపోకండి, కూర్చోండి. ప్రజలారా, మనది భారతదేశం. మనకో సంస్కృతి ఉంది, మనకో సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం భర్త భార్యను మందలించటంలో ఏమీ తప్పులేదు. అవసరమైతే ఒక మాట అనొచ్చు, ఇంకా అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టొచ్చు అని మన పెద్దలు చెప్పారు. శిరీష, కట్టుకున్న భర్త కూడా చెప్పకుండా ఏంటి వ్యధవేషాలు? కట్టుకున్న భర్త ఎవరు నువ్వు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? తప్పు సిరి, అలా మాట్లాడకూడదు. రంజిత్, ఏమిటిది? తుపాకులతో ఉన్న మనుషులు నా చుట్టూతా ఉన్నారు. జాగ్రత్త, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తుపాకీల మనుషుల చుట్టూ నా మనుషులు రివాల్వర్స్ పట్టుకుని రెడీగా ఉన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే కాల్చి పారేస్తా. నీకు వీడే కరెక్ట్ అయిన మొగుడు. ఆ మహాజనులారా, మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. ఈ పత్రిక నాది. దీన్ని సర్వ హక్కులతో సంవత్సరం క్రితమే శిరీష నాకు అమ్మేసింది. ఇదిగోండి డాక్యుమెంట్స్. అబద్ధం. సోదరులారా, ఇతనొక బజార్ రౌడీ అని మీ అందరికీ తెలుసు. ఏదో ఒక దౌర్జన్యం చేసి ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మీరే తరిమి కొట్టాలి. మహాజనులారా, తొందరపడకండి, కూర్చోండి. సంవత్సరం క్రితం నాకు శిరీషకు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి జరిగింది. ఈ ఫోటోలే మీకు సాక్ష్యం. ఇప్పుడు నా భార్యామణి గారు మాట్లాడతారు. రండి భార్యామణి గారు. ఇదంతా అబద్ధం అని చెప్పు. నాకు జనం ముందు మాట్లాడడం అలవాట్లేదు, భయంగా ఉంది. భయంగానే ఉంది. భార్యామణి గారు సిగ్గుపడుతున్నట్టున్నారు. వారి తరపున కూడా నేనే మాట్లాడతాను. కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదామని ప్రపంచానికి వెల్లడించలేదు. ఏం సిరి? పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈ రోజే మా శోభనం. శోభనానికి పద సిరి. పద. అయిపోయింది అల్లుడు, నేను అడుగు కొట్టేశాడు. చెప్పు, ఏమిటి నాటకం?
నాటకమా? నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. నిజం చెప్పు, వైజాగ్ లో హత్య చేసి తప్పించుకొచ్చిన సారిక నువ్వే కదా? అవును. అయితే ఎప్పుడేం చేస్తావు? నేనేం చేస్తానో తర్వాత. ముందు ఈ విషయం మర్యాదగా పోలీసుల దగ్గర ఒప్పుకో. నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది నేను బ్రతకడం. ఐ వాంట్ టు లివ్. ఒకరి ప్రాణాలు తీసి మరొకరి ప్రాణాలు ఉరికంబానికి నైవేద్యం పెట్టి బ్రతకాలనుకోవటం సావు కంటే హీనమైంది సారిక. Shut up! శిరీషను బలిచ్చి నువ్వు బ్రతకాలనుకుంటే అది కళ్ళ. ఒకవేళ శిరీష ఉరిదీయబడితే నిన్ను అహోబలరావుని వదిలిపెడతాననుకుంటున్నావేమో. నేనేర్పాటు చేసిన ఉరికంబానికి వేలాడ తీస్తాను. నువ్వు చేయగలిగేది నీ చేతులన్నీ చేసుకో. We are very sorry, madam. It's all right. ఎవరు మాత్రం ఏం చేయగలరు? నన్ను ఉరి తీసే రోజు నిర్ణయిస్తూ ఆర్డర్స్ వచ్చాయి, అంతే కదా? అవును. మరో 48 గంటల్లో మీకు ఉరిశిక్ష అమలు చేయబడుతుంది. సారికకు ఉరిశిక్ష? నో, శిరీషకు ఉరిశిక్ష. శిరీష, ప్లీజ్, నీ మొండి పట్టుదల వదిలి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పు. నేను చెప్పను. శిరీష, చదువుకున్న దానివి, తెలివైన దానివి, మొండిగా ప్రవర్తించుకో. చెప్పు. నాకు ప్రాణం కంటే హృదయం గొప్పది రంజిత్. నువ్వు పంచుకున్న హృదయం కంటే ఈ శరీరం ఏం గొప్పది కాదు. లెట్ ఇట్ హ్యాంగ్ టు ద గ్యాలరీస్. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పు. అయితే నీ ప్రేమను అంగీకరిస్తున్నావు అని ఒక్క మాట చెప్పు. అలాగే. ఆల్ ఇండియా ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కి ఊటి వెళ్ళాను. కాన్ఫరెన్స్ జరుగుతుండగా నాకు అపెండిసైటిస్ వచ్చింది. అక్కడ నాకు ఒక డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆయన పేరు సుందరమూర్తి. ఆయన్ని తీసుకొస్తే తప్పకుండా నేనే శిరీష్ని నిరూపించగలను. ఐఎమ్ ఫైన్ డాక్టర్. డాక్టర్, ఈ విషయం మా బామ్మకు తెలియనివ్వలేదు కదా? ఏమీ లేదమ్మా. ఎవరైనా అనారోగ్యం చేస్తే ఇమీడియట్ గా ఇంట్లో తిరిగేయమంటారు. నువ్వేమిటి వద్దంటున్నావు? ఏం లేదు డాక్టర్, మా బామ్మకు తెలిస్తే తట్టుకోలేదు. సరేనమ్మా, నువ్వు ఈరోజు వెళ్ళిపోవచ్చు. అన్నట్టు ముఖ్య విషయం, నీది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, ఎక్కడో కొన్ని దొరకదు. AB నెగిటివ్. నీ ఆపరేషన్ కావాల్సిన బ్లడ్ కూడా చాలా లక్కీగా దొరికింది. నీ హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ డాక్టర్ని నన్ను ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్పు. ఓకే డాక్టర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్టర్ ఇక్కడ రావడానికి వీల్లేదు. వచ్చినా బ్రతకడానికి అసలు వీల్లేదు. ఏమైతే నా రాత ఎలాగో నిర్ణయం అయిపోయింది. కానీ నువ్వు జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పని ఉంటుంది. మర్చిపోయావా? ఏమిటి? నీ లలితకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నీ లలితను నాశనం చేసిన వాడిని ఆమె సమాధికి బలి ఇచ్చి ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలి. అది సాధ్యం కాదు శిరీష. వాడెవడో నాకు తెలియదు, ఎంత ప్రయత్నించినా తెలియడం. కానీ లలితను చంపిన వాడి బొమ్మ నేనిస్తాను. అవును, నీ లలితను, ఆమె ప్రేమను నా మనసులో ప్రతిష్ఠించుకుని ఆ బొమ్మను నేను పూర్తి చేశాను. రంజిత్, నీకు మనసిచ్చాను, బ్రతుకును కూడా పంచిద్దాం అనుకున్నాను. కానీ
ఇది మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. సెలవు. హాయ్ డాడ్. చూడు బాబు, ఇది అమెరికా కాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఆ తర్వాత నిన్ను రక్షించడం నా వల్ల. అవును బాబు, పరిస్థితులు ఇదివరలా లేవు. పోలీసులు జైల్లో పెట్టి మీ బాబుని రేపో మాపో కొల్లబడి చేయబోతున్నారు. ఏమిటి నా కూతురు రక్షిస్తానని చెప్పి ఉరికంబానికి ఎక్కిస్తావా? కూల్ డౌన్ మై డియర్ ఫ్రెండ్, కూల్ డౌన్. మీరే కాదు, పేపర్ చూసిన ప్రపంచమంతా ఈ విధంగానే పొరపాటు పడుతోంది. ఏమిటి మీరనేది? అవును, ఉరికమ్మ ఎక్కించబోయేది మీ అమ్మాయిని కాదు, అచ్చం మీ అమ్మాయి పోలికల్లో ఉన్న నా శత్రువు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ అని. అవును, మీ అమ్మాయి క్షేమంగా ఉంది. కావాలంటే గాంధీనగర్ 6వ నెంబర్ ఇంట్లోకి వెళ్ళి చూడండి, కులాసాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. అమ్మా, సిస్టర్, అన్నం లేకుండా బిడ్డను పెంచగలమేమో కానీ అమ్మ లేకుండా పెంచడం కష్టం. అమ్మ లేకుండా, డబ్బు లేకుండా ఇద్దరు పిల్లల్ని నేను పెంచలేను. అలాగని ఇద్దరిని చంపుకోను లేను. ఇందులో ఒక బిడ్డను ఎవరికైనా దయచేసి ఇచ్చేసిస్తారు. అలాగే సార్. పక్కవారిలో ఒక ఆవిడ ప్రసవించి బిడ్డను కోల్పోయింది. ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. వాళ్ళ అత్తగారు ఎవరైనా దొరికితే పెంచుకుందాం అనుకుంటున్నారు. ఇందులో ఎవరిని ఇమ్మంటారు? ముమ్మూర్తులా ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు. ఎవరిని చేసినా ఒకటే చేస్తుంది. ఇదిగోమ్మా, పండంటే ఆడబిడ్డ, తీసుకోమ్మా. నా కోడల ప్రాణాలు రక్షించవు తల్లి. అంటే శిరీషుని కనతండ్రి మీరా బాబు? అవునమ్మా. బాబు, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అనుకుంటున్నాం కానీ పెంచుకున్న బిడ్డని ఒక్కరోజు కూడా అనుకోలేదు బాబు. శిరీష నా 6వ ప్రాణం బాబు. బాబు, అది చాలా ఉత్తమరాలు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దాన్ని ఉరికమ్మం నుంచి తప్పించు బాబు. ఈ నిజాన్ని పోలీసులకు చెప్పి నా బిడ్డ ప్రాణం కాపాడు బాబు. తప్పకుండా కాపాడతాను. 2 కళ్ళలో ఏదో ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు జబ్బుపడ్డ కనునే తీసి పారటం న్యాయం, ధర్మం. వచ్చి కొద్దిసేపే అయినా తెలుసుకున్నవి చాలా విషయాలు. నువ్వు వెంటనే పోలీసులకు లొంగిపోవాలి. ఎస్ బేబీ, ఐఎమ్ మ్యాడ్. నేను పిచ్చివాణ్ణి. నడి రోడ్డులో ఒక మనిషిని కాల్చి చంపిన కన్న కూతుర్ని చట్టానికి దొరకకుండా కాపాడిన పిచ్చివాణ్ణి. ఏ రోజు నువ్వు చెప్పినట్టు వినకపోయినా, ఏ పని నేను చెప్పినట్టు చేయకపోయినా, అమ్మా నాన్న అన్నీ నేనే నిన్ను ప్రాణప్రదంగా పెంచిన పిచ్చి తండ్రిని. కానీ ఇక మాత్రం పిచ్చివాణ్ణి కాదు. నిజాన్ని బయటపెట్టి శిరీషను కాపాడుకుంటాను. ఉరిదీయబడతావో క్షమించబడతావో అదంతా చట్టం చేతుల్లో ఉంది. అలా సారిక, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న హంతకురాలివి. నీకే బ్రతకాలన్న కోరిక ఇంత బలంగా ఉంటే ఏ పాపం ఎరగని నా శిరీష్ కంతుండాలి. మర్యాదగా పద. నేను రాను. రాకపోతే కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెళ్తా. కాలుస్తావా? కాల్స్ బేబీ. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఫర్ మీ. నా కన్నబిడ్డ ఎలా ఎదగాలన్న నా ఆశల్ని నువ్వు కూల్చివేశావు. పెంచుకోమని ఈవిడకిచ్చిన నా పెద్ద కూతురు నా ఆశల్ని, ఆశయాల్ని పులికి పుచ్చుకుంది. అవును సారిక, శిరీష ఎవరో కాదు, మీ అక్కయ్య. మీరిద్దరూ కవల పిల్లలు. నిజం చెప్పి శిరీషను రక్షించు, లేదా ఈ రివాల్వర్తో నన్ను కాల్చి చంపు. శిరీషను ఉరికంబ ఎక్కించిన నేరానికి జన్మంతా కుమిరి కుమిరి చచ్చే కంటే ఇదే మీరు. షూట్ మీ. ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఐఎమ్ సారీ. పద డాడీ, అక్కడ బ్రతికించుకుందాం. నాకు తెలుసు భానుజీరావు, ఈ ఇద్దరు ఒకే పోలికల్లో ఉన్నారు అంటే ఇలాంటి సెంటిమెంటల్ టచ్ ఏదో ఉంటుందని.
ఈ సెంటిమెంట్స్ ఇంకొక 24 గంటలు, అంటే శిరీష ఉరికంబం ఎక్కే వరకు దాచుకోండి. రైట్, తీసుకుపోయి లోపల పడేయండి. అహోబరాగడు మన వాళ్ళందరినీ బంధించి తీసుకొస్తున్నాడు బాస్. నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదురా, వాడి ప్రాణాలు. ఎవరు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? దుర్మార్గుడా, ఈ గది చూస్తుంటే నీకేం గుర్తుకు రావటం లేదా? ఇక్కడేరా పసుపు తాడు తడి ఆరకుండానే ఓ పసిగి మొగ్గను నువ్వు తుంచివేసింది ఇక్కడే. ఈ మంచం మీదేరా బ్రతుకు పంచుకోబోతున్న నా లలిత బ్రతుకును నీ కామాగ్రికి బలి చేసింది. అంటే నువ్వు? అవును, నేనే ఆ లలిత భర్తను. నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను. ఆ రోజు నా లలిత కూడా నిన్నిలానే బ్రతిమాలింది కదూ. ఆ రోజు ఇలాగే 2 చేతులెత్తి నా బ్రతుకు బూడిద చేయొద్దని నిన్నెంతగానో వేడుకుంది కదూ. ఒరేయ్, నీలాంటి నీచుని బ్రతకనివ్వకూడదురా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో నా లలితకు రక్త తర్పణం చేస్తాను. ఆపాలని ప్రయత్నిస్తే నువ్వు తొందరపడుతున్నా బాసు. అహోబలరావుకి వీడొక్కడే కొడుకు, వీడంటే వాడికి ప్రాణం. శిరీష్ ను ఉరికంబం నుంచి రక్షించాలంటే వీడిని తప్పకూడదు. వీడిని అడ్డం పెట్టుకుని అహోబలరావు మెడ వంచి నిజం చెప్పించాలి. శిరీష్ ని రక్షించాలి. అహోబలరావు, నేను మా బాస్ రంజిత్ పంపితే వచ్చిన వాణ్ణి. మీ మనుషుల చేతిలో తుపాకీలు కదిలినా సరే మీ కొడుకు అక్కడ ముక్కలు ముక్కలు అయిపోతాడు. అందరినీ డౌన్ ది గన్స్. ఎక్కడ నా కొడుకు? మా బాస్ చేతుల్లో క్షేమంగా ఉన్నాడు. మా బాస్ నీతో ఒక మాట చెప్పమని పంపాడు. ఏమిటది? నువ్వు మర్యాదగా పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని శిరీష్ని నిర్దోషిగా విడిపించకపోతే నీ ఏకైక పుత్రరత్నం ఏముతాడో చెప్పు. అది నేను ఇప్పుడు చెప్పను. ఈ సిటీలో ఎత్తైన కట్టడం ఏదని ఆలోచించు. తెలిస్తే అక్కడికొచ్చి చూడు, తెలుస్తుంది. ఎత్తైన కట్టడం? వీణెందుకు వేలాడ తీశారని ఆశ్చర్యపోతున్నారా? ఈ నీచుడు ఈ ఊరి దుర్మార్గుడైన అహోబలరావు కొడుకు. ఎందరో ఆడపిల్లల బ్రతుకుల్ని మార్చి మసి చేసిన కిరాతకుడు. వీడి నాన్న అహోబలరావు కారణంగా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష అన్యాయంగా ఉరికమేయకపోతుంది. అవును, అచ్చం శిరీషలాగే ఉండే సారిక అనే హంతకురాలిని రక్షించి శిరీషను అడ్డు తొలగించుకోవటం కోసం అహోబలరావు వేసిన పథకం నెరవేరబోతోంది. అసలు నిజం బయట పెట్టమని, లేకపోతే వీడిని ఇక్కడి నుంచి కిందకి వదిలి రక్తవిముక్తం చేస్తానని చెప్పి టైం ఇచ్చాను. నేను చేసింది తప్పంటారా? అదిగో పోలీసులు వస్తున్నారు. మీరు చెప్పిన మాట మీద నిలబడండి.
వదిలిపెట్టు. చూసారా ఇన్స్పెక్టర్, అంతమంది ప్రజలు చెబుతున్న మాట ఎలా కాదనమంటారు? దౌర్జన్యంతో సమస్యల పరిష్కారం కావు రంజిత్. నో, అహోబలరావు వచ్చి సారికను పోలీసులకు అప్పచెప్పి శిరీష నిర్దోషం చెబితేనే వీడిని వదిలిపెడతాను. ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా మీరు ఏదైనా ప్రయత్నం చేశారంటే వీడు మీ కాళ్ళ ముందుంటాడు. శవమై నువ్వు వెళ్ళి శిరీషని కాపాడమ్మా. నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. గవర్నర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఉంది మన ఫ్యాన్స్ దెబ్బ.
పోలీసులు ఎప్పుడోకప్పుడు నిన్ను కొల్లబొడి చేస్తారని చెప్పానా లేదా? దించో పదార్థారింటికి. డాడీ ఏమ్మా? డాడీ ఒక్కసారి అక్కనే చూడాలనుంది డాడీ. చూదుగండి అమ్మా, చూదుగండి. అదిగో మీ అక్కయ్య వచ్చిందమ్మా. అక్క చెల్లి అక్క నన్ను క్షమిస్తావా? చెల్లి చెల్లి And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.